సినీ కార్మికుల బంద్ 3వ రోజుకి చేరుకుంది. సమస్య పరిష్కారం కోసం నిన్న చిరంజీవిని కలిశారు సినీ నిర్మాతలు. 2-3 రోజుల్లో సమస్యను పరిష్కరించుకోవాలని వారికి సూచించారు మెగాస్టార్. ఇరు వర్గాల వాదనలు వింటానని ఆయన చెప్పారు. ఇవాళ మరోసారి నిర్మాతలు, ఫిలిం ఛాంబర్ మెంబర్స్ సమావేశం కానున్నారు. ఈ రోజు సాయంత్రానికి వేతనాల పెంపుపై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సినీ కార్మికుల బంద్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ లక్ష్మి లైవ్ లో అందిస్తారు. లక్ష్మి, కార్మికుల డిమాండ్ పై సినీ నిర్మాతలు ఏమంటున్నారు? రైట్ శ్రవంతి, ఈ రోజుతో 3వ రోజుకి సినీ కార్మికుల బంద్ అనేది జరగడం జరిగింది. అయితే ముఖ్యంగా సినీ కార్మికుల బంద్కి సంబంధించి ఇటు 30% వేతనాల మధ్యలోనే తిరుగుతుంది. అయితే వేతనాల పెంపు ఎట్టి పరిస్థితుల్లో లేదని అటు నిర్మాతలు చెప్పడంతో వేతనాల పెంపు ఖచ్చితంగా ఉండాల్సిందే అని ఇటు యూనియన్స్ చెప్తున్నాయి. దీంతో ఒక కొలీగ్ అయితే మాత్రం ఈ అంశం రావట్లేదని తెలుస్తుంది. అయితే నిన్న ఈ ఓవరాల్గా ఇండస్ట్రీకి సంబంధించి అంటే ఈ యూనియన్లకు సంబంధించి ఇష్యూ ఏం జరుగుతుంది, బంద్ ఎందుకు చేస్తున్నారు, వీళ్ళు ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలనుకుంటున్నారు, ఇలాంటి అంశాల మీద నిన్న చిరంజీవితో ఈ నిర్మాతలంతా గిల్డ్ నిర్మాతలంతా కూడా వెళ్ళి కలవడం జరిగింది. అయితే చిరంజీవి చెప్పిన దాని ప్రకారం చూస్తే బయటకు వచ్చిన తర్వాత సి కళ్యాణ్ మీడియాతో మాట్లాడడం జరిగింది. ఆయన వివరాల ప్రకారంగా మనం చూస్తే కనుక మీ వైపు నుంచి నిర్మాతల వర్షన్ ఏముంది అనేది నేను విన్నాను కదా, అలాగే కార్మికుల సంఘాల నాయకులతో కూడా నేను మాట్లాడి ఇద్దరు వర్షన్ ఏంటో చూసిన తర్వాత నేను ఇన్వాల్వ్ అవుతాను. అయితే ఈ 2-3 డేస్లోనే సమస్యను పరిష్కరించుకోండి, 2-3 డేస్లో కనుక ఇష్యూ సాల్వ్ కాకపోతే నేను మీడియేటర్గా ఉండి మీ మధ్య రాజీ అనేది కుదిర్చే ప్రయత్నం చేస్తాను అని చెప్పి చిరంజీవి నిర్మాతలకు హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఈ రోజు మరోమారు నిర్మాతలంతా కూడా సమావేశం అవుతున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ ఇష్యూని క్లోజ్ చేసుకోకపోతే అటు నిర్మాతలకి సినిమాల షూటింగ్లు ఆగిపోయి ఉన్నాయి కాబట్టి కొంతవరకు నష్టం జరిగే అవకాశం ఉంది. అలాగే సినీ కార్మికులకు కూడా ఒక 4-5 రోజుల పాటు పని మానేస్తే వాళ్ళకి రోజువారీ వేతనం తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఇటు ఇరు వర్గాలకి కూడా ఒక నష్టం చేకూరే అవకాశం ఉంది. అయితే ఆఫ్ ది రికార్డ్లో కొంతమంది నిర్మాతలు ఏం చెప్తున్నారంటే ఒక 2-3 రోజులు వెయిట్ చేస్తే ఇటు ఇరు వర్గాల్లో కూడా ఒక అసహనం వచ్చి చివరికి ఒక రాజీ దిశగా వస్తారు. ఫస్ట్ అంతా కూడా వేడివేడిగా ఉంటుంది కాబట్టి ఒక 2-3 రోజులు, ఇప్పటికే 2-3 రోజులు అంటే ఈ రోజు 3వ రోజు కాబట్టి ఇంకో 2-3 రోజులు ఆగితే ఖచ్చితంగా వాళ్ళు కూడా యూనియన్ సభ్యులు కూడా దిగొచ్చే అవకాశం ఉంది. అలాగే మా నిర్మాతలు కూడా ఒక 10%కో 5%కో వచ్చే అవకాశం ఉంది అన్నట్లుగా ఇటు కొంతమంది ఆఫ్ ది రికార్డ్లో నిర్మాతలు చెప్తున్నారు. అయితే ఈ వేతనాల పెంపు అనేది పెద్ద ప్రొడక్షన్ హౌస్లకి పెద్దగా నష్టం ఉండదు, కానీ చిన్న చిన్న సినిమాలు నిర్మిస్తున్న చిన్న నిర్మాతలు అలాగే మీడియం రేంజ్ నిర్మాతలు అందరికీ కూడా పెద్ద ఎత్తున లాస్ ఉంటుంది అని చెప్పి చాలామంది నిర్మాతలు చెప్తున్నారు. ముఖ్యంగా చిన్న నిర్మాతలతో కూడా ఈరోజు సెపరేట్గా సమావేశం అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే కొంతమంది చిన్న నిర్మాతలు అంతా కూడా మీరు వేతనాల పెంపు 30% కనుక చేసినట్లయితే 20 or 30 చేస్తే కనుక మా సినిమాలకి చాలా పెద్ద ఎత్తున ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. కాబట్టి మీరు మాతో కూడా ఒకసారి చర్చించి ఖచ్చితంగా ఒక డెసిజన్ తీసుకోవాలి. మా చర్చలు లేకుండా అంటే మా నిర్ణయం లేకుండా మీరు పెద్ద నిర్మాతలు అంతా కలిసి ఒక డెసిజన్ తీసుకుంటే మాకు లాస్ అయ్యే అవకాశం ఉంది అని చిన్న నిర్మాతలు కూడా అంటున్నారు. సో ఈ రోజు చిన్న నిర్మాతలతో మీటింగ్ జరిగే అవకాశం ఉంది. దాంతోపాటు ఇటు ప్రభుత్వం నుంచి కూడా సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్న స్పందించిన విషయాన్ని కూడా మనం ఒక్కొక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఏ సినిమాకి టికెట్ రేట్ల పెంపు కావాలని వచ్చినా కూడా మీరు ఏది కోరితే ఆ సినిమాకి మేము టికెట్ రేటు పెంచడం అనేది జరుగుతుంది. కానీ కార్మికులు అడిగితే మాత్రం వేతనాల పెంపు ఎందుకు చెయ్యరు అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిర్మాతలను కూడా ప్రశ్నించిన సిచ్యువేషన్ మనం చూసాము. దాంతోపాటు భారీ బడ్జెట్ సినిమాలు, పాన్ ఇండియా సినిమాలు అని చెప్పి 100 కోట్లలో మీరు బడ్జెట్ పెట్టి సినిమాలు తీస్తున్నప్పుడు హీరోలకి వీళ్ళందరికీ ఇచ్చి కార్మికులకు మాత్రం ఎందుకు ఇవ్వరు? సో ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత నేను ఇష్యూని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాను, నేను కూడా ఇన్వాల్వ్ అవుతాను అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్న చెప్పిన సిచ్యువేషన్ చూసాం. సో ఈ రోజు ఓవరాల్గా అయితే మాత్రం చిన్న నిర్మాతలతో ఒక మీటింగ్ ఉంటుంది. దాని తర్వాత పెద్ద నిర్మాతలు అంతా కలిసి గిల్డ్ నిర్మాతలు కావచ్చు, నార్మల్గా పెద్ద నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కలిసి ఒక మీటింగ్ కండక్ట్ చేసుకున్న తర్వాత ఒక పర్సెంటేజ్ ఇష్యూ మీద ఒక డెసిజన్ అయితే రాబోతుంది అన్నట్లుగా తెలుస్తుంది. ఒకవేళ ఈ రోజు సాయంత్రానికి నిర్ణయం కనుక రాకపోతే రేపు ఎల్లుండిలో అయితే మాత్రం ఈ ఇష్యూ ఖచ్చితంగా తేలిపోతుంది. ఎందుకంటే నెల రోజులు 15 రోజులు ఇట్లా పెంచుకుంటూ పోతే బంద్ అనేది ఇటు ఇరు వర్గాలకి నష్టం. కాబట్టి ఖచ్చితంగా ఈ 2-3 డేస్లో ఇష్యూ సాల్వ్ అయ్యే అవకాశమే కనిపిస్తుంది. అలాగే ఇష్యూ సాల్వ్ అయిన తర్వాత అంటే మేము ఇంత పర్సెంటేజ్ ఇస్తాము నిర్మాతలు చెప్తే ఆ పర్సెంటేజ్కి యూనియన్ ఫిలిం ఫెడరేషన్ కనుక యాక్సెప్ట్ చేస్తే ఖచ్చితంగా దీని మీద మళ్ళీ వీళ్ళంతా కలిసి వెళ్ళి కార్మిక ఈ కమిషనర్ గంగాధర్ని కూడా కలిసే అవకాశం ఉంది. ఆ తర్వాత అక్కడ కమిషనర్ ముందు వీళ్ళు ఒక అగ్రిమెంట్కి వచ్చి ఖచ్చితంగా ఇష్యూని సాల్వ్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది శ్రవంతి.